పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో 7గురికి ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చేశారు స్పీకర్. మరి మిగతా ముగ్గురి విషయంలో నిర్ణయం ఎందుకు లేట్ అవుతుంది? ఆ ముగ్గురులో విచారణకు హాజరు కాని 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? దానం నాగేందర్ కేసు విషయంలో చివరి వరకు సస్పెన్స్ తప్పదా? అసలు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అంతర్గతంగా ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచేయడంతో పార్టీ ఫిరాయింపు కేసు వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ కేసుపై విచారణ జరిపిన స్పీకర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గాంధీ, కాళే యాదయ్య, తెల్లం వెంకట్రావు, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారలేదని క్లీన్ చీట్ ఇచ్చారు. అయితే మరో 3 ఎమ్మెల్యేల కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కాంగ్రెస్ బీ ఫారంపై ఎంపీగా పోటీ చేయటం ఫిరాయింపుల కేసులో కీలక ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు దానం నాగేందర్ ఫిరాయింపుల కేసులో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వలేదు. కాకపోతే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. అయితే స్పీకర్ ఎంత సమయం ఇచ్చారు, దానం ఎంత సమయం కావాలని కోరారు అన్న విషయాన్ని మాత్రం స్పీకర్ స్పష్టం చేయలేదు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు ఆలస్యంగా అయినా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే కడియం కూతురు కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు నామినేషన్ పత్రంలో సాక్షిగా కడియం సంతకం పెట్టారనే చర్చ జరుగుతోంది. ఈ అంశాన్నే స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ ప్రస్తావించింది. దీంతో దానం కడియం కేసులో విచారణ ఆలస్యం అవ్వటానికి కారణం ఇదే అని సమాచారం. కేసు తీర్పు విషయంలో పూర్వాపరాలు అన్ని పరిశీలించేందుకు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరితో పాటు మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కేసు కూడా విచారణ కొనసాగనుంది. అయితే దానం కడియం కేసు అంత క్రిటికల్ కేసు కాకపోయినా సంజయ్ కేసులో స్పీకర్ ఎందుకు తీర్పు ఆలస్యం చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టు తదుపరి విచారణ నాటికి మరో 2 ఎమ్మెల్యేలపై తీర్పు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరగా దానం కేసు తీర్పు ప్రకటించే అవకాశం ఉంది.